ఈ నెల 8వ తేదీ నాడు దేశం మొత్తం మీద పెద్ద నోటు రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు జరుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మా పార్టీ హర్తాల్కి పిలిపించిన నేపథ్యంలో అందులో రాష్ట్రమంతా కూడా షాపులు వాణిజ్య సంస్థలతో పాటు స్కూల్స్ కూడా స్వచ్ఛందంగా అందరూ మూసివేయడం జరిగింది. తద్వారా ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజాభిప్రాయం తెలుసుకొని మారుమూల ప్రాంతం వరకు కూడా గ్రామీణ ప్రాంతాలన్నిటి అన్ని ప్రాంతాలకు కూడా త్వరితగతిన ప్రజల పడుతున్న ఇక్కట్లని ఏవైతే రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ దృష్టికి తీసుకొస్తున్నాయి కానీ వారి దృష్టిలో వచ్చిన విషయాలను కానీ పరిగణలోకి తీసుకొని సత్వర చర్యల్ని వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దురదృష్టం ఈరోజు రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నప్పటికీ మరి రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుచేతనో పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి అరెస్టులు చేసి దానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నాలు ఈరోజు చేసింది. అసలు తెలుగుదేశం పార్టీని మా స్టాండ్ ఏంటని అడుగుతున్నాం. ప్రజలు ఇబ్బంది పడట్లేదా? సామాన్యులు ఇబ్బంది పడట్లేదా? రైతులు ఇబ్బంది పడట్లేదా? ఎవరు ఇబ్బంది పడట్లేదా? మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ హర్తాల ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం, నల్లధనాన్ని వెలికి తీయడానికి కేంద్రం తీసుకున్న ఏ చర్యనైనా సరే మేము సమర్థిస్తాము, మాకు అందులో విభేదం లేదు. కానీ ఆ చర్యల వల్ల సామాన్య ప్రజానీకానికి పేదలకి మధ్యతరగతి వారికి ఇబ్బంది కలగకుండా ఉండే చర్యని దీర్ఘకాలికమైన ప్రయోజనాలతో ఆలోచన చేసి ముడిపెట్టి తీసుకోవాలని కోరాం. తొందరపాటు నిర్ణయాలు చేయగలదు, చేయడం వల్ల వచ్చే అనర్థాలు ఈ మధ్య జరుగుతున్న కార్యక్రమాలని చెప్పని 15 రోజులు రాష్ట్రంలో జరిగిన అవగత పరిస్థితిని చూసిన తర్వాత పడుతున్న ఇబ్బందుల్ని మొదటి నుంచి చెప్పుకొచ్చినప్పటికీ 15వ రోజు నాడు మా అధ్యక్షుడు కూడా పత్రికాముఖంగా లేఖ రూపంగా కూడా ప్రధానమంత్రికి తెలియచేయడం జరిగింది. మరి ఈరోజు వచ్చి పోలీసులు పెట్టి అంత హడావిడి చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది? అంటే ప్రజలు ఇబ్బంది పడట్లేదా? అంటే అందరికీ సక్రమంగా వారికి అవసరాల దృష్ట్యా నగదు పంపిణీ జరుగుతుందా అంటే లేదు. ఇవాళ కనీసం ఏటీఎంలలో ఇవాళ అన్ని పత్రికల్లో చూస్తాం, ఛానల్లో చూస్తాం. ప్రతిపక్షాలే ఏదో గొడవ పెడతాయి అనుకుంటే గంట సేపు అయిపోయిన తర్వాత నో క్యాష్ అని ఏది సరుకులు లేని పూర్వం వచ్చి షాపుల్లో బోర్డులు పెట్టినట్టు, లేదు ఫ్యాక్టరీల్లోనూ ఉద్యోగాలకు వచ్చి నో వేకెన్సీ అని పెట్టినట్లు నో క్యాష్ అని బోర్డులు పెడుతుంటుంటే దేశంలో మన ఆర్థిక పరిస్థితుల మీద ఇటువంటి పరిస్థితి మీద ప్రపంచంలో మిగతా దేశాలు ఏమనుకుంటున్నాయో ఆలోచన చేయాలని కోరుతున్నాను. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇటువంటి తరంలో పుండి మీద కారం చల్లినట్లు ముఖ్యమంత్రి గారు వచ్చి అంటారు ఈ బ్యాంకింగు, మొబైల్ బ్యాంకింగు, ఇంటర్నెట్ బ్యాంకింగు, ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ పదాలని అన్నీ చూసి టగటగమని చెప్పేస్తుంటారు. దానికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ దానికి కావాల్సిన ఫెసిలిటీ ముందు చేయండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ జరగాలంటే
దేశంలో ఉన్న లేదు రాష్ట్రంలో ఉన్న నలుమూలలకి ఇంటర్నెట్ సౌకర్యాన్ని ముందు మనం కల్పించుకునే పరిస్థితులు చేసుకోవాలి. మీరు అలవాటు చేసుకోండి అని చెప్పడం వేరు, అలాగే చేయండి అని చెప్పడం వేరు. అలవాటు చేసుకోండి అని చెప్పడం తప్పలేదు. దానికోసం మనకు కావాల్సిన చర్యలు 1, 2, 3, 4 తీసుకోండి. ఇవాళ రేపు ఎల్లుండు ఇవాళ 5% అయితే రేపు 10% అయితే ఎల్లుండి 50% అయితే అవుతాడు 100%కి మనం దాన్ని వస్తాం, అంతవరకు వస్తాం. కానీ అదేవిధంగా మీరు వెళ్ళండి అంటే ఏ రకంగా అవుతుంది? ఇంకొక 2 రోజులు పోతే 1వ తారీఖు వస్తే వేతనాలు ఇచ్చే పరిస్థితి వస్తే, ఒకవేళ కానీ వేతనాలు కానీ సరిగ్గా ఇదే పరిస్థితి కానీ కొనసాగితే రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి? వాటికి ఏం చర్యలు తీసుకుంటారు? వాటి మీద ఆలోచన చేయండి, వాటి మీద దృష్టి పెట్టండి. పోలీసులు పెట్టి హౌస్ అరెస్టులు చేసి శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీలను వచ్చి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న పరిస్థితులు వచ్చి పెట్టి వాళ్ళు వచ్చి జైల్లో పెట్టేసినందులో సమస్య పరిష్కారం కాదే. సమస్యకు ఒక పరిష్కారాన్ని, శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. అందుకోసం ఇవాళ ఈ హర్తాలు మేము నిన్నటి రోజునే చెప్పాం. మా క్యాడర్ అందరికీ స్వచ్ఛందంగా ఎవరైతే ఈ హర్తాల్లో పాల్గొని ప్రధానికి వస్తారో, ఎవరైతే దీంట్లో పాల్గొంటారో వాళ్ళ నుంచి అవేర్నెస్ తీసుకురండి, వాళ్ళ ఆలోచన తీసుకురండి తప్ప బలవంతంగా ఏ కార్యక్రమం చేయొద్దని పార్టీ పరంగా పిలిపించాం. ప్రత్యేకంగా మా నాయకులందరూ ఫోన్లు చేసి కూడా చెప్పాం. అత్యవసర సర్వీసులు అయినా ఏవిటిని కూడా బ్యాంకులు కానీ లేకపోతే హాస్పిటల్ కానీ రవాణా సౌకర్యాన్ని కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టొద్దని మా పార్టీ తరఫున చెప్పాం. అక్కడో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే చేస్తే 1-2 చోట్ల చేస్తే చేయొచ్చు. దాని గురించి ఎందుకోసం ఈ గృహ నిర్బంధాలు? పోలీసులు వెళ్ళి వీధుల్లో నుంచి వాళ్ళు తీసుకెళ్ళాలి ఏమని మీరు ఈ మెసేజ్ ఇవ్వబోతున్నారు? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పూర్తిగా సామాన్య పక్క పేదల పక్క కాకుండా అందరూ అనుకుంటుంది నిజమవుతున్నాయి ఈరోజు. ఇంకొక ఉపద్రవం నిన్నగాక మన ఇంకోటి జరిగింది. ఓ పక్క కోఆపరేటివ్ బ్యాంకుల్లోనూ నగదు మార్పిడి వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? కోఆపరేటివ్ బ్యాంకుల్లోనూ వచ్చి కొంత రాజకీయ ప్రమేయాలు ఉంటాయి కాబట్టి, పాలక వర్గాలు వచ్చి ఉంటాయి కాబట్టి దేశం మొత్తం మీద కొన్ని అవకతవకలు జరగవచ్చు అని చెప్పి అంటున్నారు. ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి ఏమైనా మెకానిజం చేయాలి, కానీ పూర్తిగా దాన్ని బంద్ చేయడం వల్ల ఉపయోగం. మరి ఏమైనా చేయనప్పుడు చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్న ఫ్యూచర్ గ్రూప్తో నెలకు ఒప్పందం చేసుకుందండి. ఇవాళ ఆ 200 సెంటర్లో మరి ఏటీఎం సెంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళ తీసుకోవాలని చెప్పి ఏ రకంగా తీసుకుందండి? దేశం మొత్తం చైన్ షాపింగ్ ఉన్న మరి వ్యవస్థ ఏమి లేదా? ఇంకెవరు లేవా? అంటే మీ తాలూకా బంధువులకి మీతో బాగా మీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వాములైన చంద్రబాబు లాంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ భాగస్వాములు ఉంటే వారితో ప్రైవేట్ ఒప్పందాలు తీసుకుని అక్కడ బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చా? వాటికి తప్పులేదా? వాటికి అడ్డు లేదా? అక్కడ అవతకులు జరగవా? ఏమిటిది? అంటే ఏం మెసేజ్ ఇవ్వబోతుంది ఇవాళ ఈ ప్రభుత్వాలు? అంటే ముఖ్యమంత్రికి భాగస్వామ్యం ఉన్న కంపెనీ అయితే, వ్యవస్థలు అయితే, సంస్థలు అయితే మరి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు కావచ్చా? ప్రజాస్వామ్య విలువలతో బయటకు ప్రజాస్వామ్యంలో మరి ఎన్నికలతో గెలిచిన సంస్థలు అయితే కాదా? పూర్తిగా అక్కడొచ్చి వ్యవసాయం చెప్పిన రైతులందరూ కూడా అందులో మెంబర్స్ అయితే దాని సంస్థలు ఆపుతారు. మీరు ఆపుతున్నారు, దాన్ని బలవంతం చేసి పెట్టాలి అనేది మా డిమాండ్ కాదు. వ్యవస్థలో ఎక్కడైనా లోపం వస్తే లోపాలు సర్దిద్దడానికి కార్యక్రమాలు చేయండి, దానికి మెకానిజం తీసుకోండి. అంతేగాని కురుపు పుట్టిందని చేయిని తగ్గొట్టేస్తామంటే, చేయి మీద కురుపు వచ్చిందని చేయిని తగ్గొట్టి తీసేస్తామంటే అదెక్కడ?
ఓ పక్క చేస్తూ ఓ పక్క వచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భాగస్వామిగా ఫ్యూచర్ గ్రూప్లో వచ్చి ఒప్పందాలు చేస్తారా? ప్రైవేట్ ఒప్పందాలు. ప్రధానికం చూస్తున్నారు, రాష్ట్ర ప్రధానికం దేశ ప్రధానికం కూడా చూస్తున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని. ఏదైనప్పటికీ కూడా ఇవాళ జరిగిన ఈ అర్థాల్లో ప్రజల తాలూకా వాడిని ప్రజా అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఈ ఇబ్బందులు అధిగమించడానికి సరైన చర్యలు తగు చర్యల్ని వెంటనే మారుమూల ప్రాంతానికి కూడా మరి రేపు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగే విషయంలో వాళ్ళకి అందుబాటులో తేవాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. చేస్తున్నారా? చెప్తాను అని వేస్తున్నారా ఇప్పుడా? అవును, వాళ్ళ భాగస్వామి కదా. ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ ఏ విధంగా అయితే ఒప్పందం జరిగిందో ఇలాంటి వాళ్ళైతే ఆ కేంద్రానికి వచ్చి తందానం చేస్తారు, ఇంకా ప్రజలను ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు, ఈ కార్యక్రమాలు చేస్తారు. ఎవరు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు? అది కూడా అనౌన్స్ చేస్తారమ్మా? ఇంకా లేదా? ఇంకా చేయలేదు. అడిగారా నిజంగానే? ఈయన ఫోన్ చేసి బయటికి చెప్పుకున్న మెసేజ్ ఇచ్చారా? ఇది ఢిల్లీ న్యూసా హైదరాబాద్ న్యూసా? అదే ఏమో ఇక్కడికి మెసేజ్ కానీ ఇచ్చి ఎందుకంటే బ్లండర్ ఇది. ఎంత నెట్వర్క్ భారతదేశంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఉన్న ఫ్యూచర్ వ్యవస్థతో ఎందుకు పెట్టుకోవాలా? ఇంక మరి లేవా దీని ఎలాంటి నెట్వర్క్లు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో లేవా? ఎవరన్నా లేవని? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొన్నటి వరకు మనం చూసాం కదా, బ్యాంకర్స్ అసోసియేషనే ఒక ఇచ్చింది, ఏమని అడిగింది, డిమాండ్ చేసింది, ప్రైవేట్ బ్యాంకులనే ఎందుకు మీరు ఎక్కువగా చేస్తున్నారు, ప్రభుత్వ జాతీయ బ్యాంకుల నుంచి ద్వారా మీరు ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేయట్లేదు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి చేయడం వల్ల ఇవాళ జరుగుతున్న అవతవకలకు కారణం అని చెప్పి నేను చెప్పింది కదా, బ్యాంకర్స్ అసోసియేషన్ చెప్పింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా పుట్టిన సంవత్సరాలు నేను చూడలేదు. నేను బ్యాంకింగ్ అసోసియేషన్ ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేయమన్న పరిస్థితి ఎప్పుడు చరిత్రలో లేదు. ఎందుకు వచ్చింది? ప్రైవేట్ బ్యాంకింగ్ మీద ఎందుకంత మక్కువ అంటే మన బ్యాంకింగ్ మన వాళ్ళ మీద విశ్వాసం లేకపోవడం, మన వ్యవస్థ మీద మనకే నమ్మకం లేకపోవడం, మన వ్యవస్థని పక్కదో పని ఇది కారణాలు ఇవి. మేము చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అంటాడు కదా, మన ఇంజనీర్లు వచ్చి ఎందుకు పనికిరారు, బయట వాళ్ళే చూడు ఎంత బాగా చేస్తున్నారో. అదే దొందుకు అని అంటాం కదా, వీళ్ళకి వాళ్ళని గంతకు తగ్గ బొంత అని మా పాత్రలో సామెతుంటుంది. అలా గంతకు తగ్గ బొంతలాగా ఇలాగే ఉంటుంది. ఇది అవునండి, ఏది పాటించిన పాపని పోలేదు. ఇప్పుడు ఏంటి అంటే బకాయిలు పడిన దానికి వచ్చి రద్దు చేసేస్తే అయిపోయినట్ట? అందుకే మరి రద్దు చేసేస్తే అయిపోయినట్ట? ఛాలెంజ్ చేశారా లేదని బ్యాంకింగ్లోకి ఆలోచన చేసాం లేదు. ఒకసారి రేపు నెట్ చూసుకొని చెప్తాను, నాకే తెలియదు, అప్పుడు చూసా ఇప్పుడు చూసారో తెలియదు. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ సమాంతరం జరుగుతుంటుంది. ఇంత జరుగుతున్నప్పుడు దగ్గర 13,000 కోట్ల రూపాయలని రద్దు చేస్తామంటే అంటే సబ్జెక్ట్ కరెక్షన్ రద్దు చేసామంటే దానికి అర్థం ఎక్కడ ఉందండి? ఎందుకు చేయాలా? మీరే అంటున్నారు కదా. ఇప్పుడు ఎంత జరుగుతుండగా ఒక పక్క బినామీ లావాదేవీలని బయటికి తెద్దాం అనుకుంటున్న తరుణంలో 13,000 కోట్ల రూపాయలు ఒకే పెనతో వచ్చి మీరు వచ్చి 11,000 13,000 ఉంది, 14 ఇంకో కలిపి 14,000 అని ఉంటే మరి ఇంకా ఇంకెక్కడుంది? ఎందుకు చేయాలి? 4 రోజులు పోయిన తర్వాత అప్పుడు బినామీ తెలిపోతుంది, అప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చేయాలా? అంత అత్యవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలు తావిస్తుంది, కొన్ని అబద్ధాలకి ఇవన్నీ కూడా తావిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కొన్ని అపోహలు వస్తున్నాయి. దయచేసి అవి రాకూడదని మేము కోరుతున్నాం. తీసుకున్న నిర్ణయం మొత్తం 125 కోట్ల మంది భారత ప్రజలందరికీ అది ఆమోగ్యంగా అంటే మంచి ఆలోచన వచ్చే విధంగా ఉండాలి ఆలోచన.
కొంతమంది అది నచ్చచ్చు, కానీ మెజారిటీ పీపుల్ దాన్ని దాన్ని అంగీకరించే పద్ధతిలో ఉండాలి. ఎవరు? మేమా? వీధుల్లో చేయడం ఏంటంటే ఇంట్లో చేయడం. మా పార్టీ దొందర పద్ధతులు ఉండవు మాకు ఎప్పుడు ఒకే ఫ్లోర్లో వెళ్ళి మేము ఈ రద్దుకు వచ్చి పెద్ద పడట్లేదు మేము చెప్తున్నామా? ఈదులోనే అది చెప్తున్నాం, అక్కడ అది చెప్తున్నాం. రద్దు వచ్చి ఏది బ్లాక్ మనీ వెలికి తీయడానికి అంటే మాత్రం దాని గురించి మేము వ్యతిరేకం కాదు. దొంగ నోట్లు అరికట్టడానికి, నకిలీ కరెన్సీ అరికట్టడానికి వ్యతిరేకం కాదు. పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకం కాదు, మేము దానికి కాదు. తీవ్రవాదం అరికట్టడానికి అంటే అమ్మ మీరు అరికట్టొద్దని మేము చెప్పడానికి లేదు, మేము కాదు అని చెప్తున్నాం. సైమల్టేనియస్గా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు వచ్చి ఇగో 1, 2, 3, 4, 5 ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ముందు కార్యాచరణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. దయచేసి అవి చేయొద్దు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, ఆలోచన చేయండి, దానికి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు 14 అధికారిక లెక్కల ప్రకారం సుమారు 16 లక్షల కోట్ల రూపాయి నోట్లు ఉన్నాయంటున్నారు. ఇవి 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు. అది 86% అదే చేశారు. దాంట్లో ఇప్పుడు రికవరీ కదమ్మా పెట్టినప్పుడు నువ్వు అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా. కనీసం దాంట్లో ఒక 80%, 70%, 50% ఆలోచించుకోవాలి కదా. పోను నవధనం 50% ఉందన్నావు అనుకో, 50% అంటే 9,000 కోట్లు, 9 లక్షల కోట్లు అనుకో. పోనీ సపోజ్ 8 లక్షల కోట్లు అనుకో, 16 లక్షల్లో 8 లక్షలు రెడీ చేసుకోవాలి కదా. అవి చేసుకోకుండా చేస్తారుగా. చిన్నపిల్లల్ని దానికి పిహెచ్డీలు, దానికి ఏమి డాక్టరేట్లు చదవక్కర్లేదే. నేనైతే ఇదంతా కూడా పెద్దల్ని రక్షించడానికి కనిపిస్తుంది, కానీ పేదలు ఇబ్బంది పెట్టడానికి కనిపిస్తుంది తప్ప పెద్దల్ని రక్షించడానికే కనిపిస్తుంది. ఇది ఏం ఆంధ్రజ్యోతి? ఆంధ్రజ్యోతి పల్స్ ఏమైంది? ఎప్పుడు వేశారు? ఇవాళ వచ్చిందా? నేను చూడలేదు. వచ్చిందా? ఏంది ఇవన్నీ ఎవరు ఇవన్నీ నమ్మశక్యం అండి. నిజంగా వచ్చిందా? ఎన్ని వచ్చాయి చెప్పు, మళ్ళీ చెప్పమ్మా, మళ్ళీ చెప్పు, నిజం చెప్పు, నిజం కాంత్. ఏంటి వచ్చింది? చూడలేదు, అందుకని అడుగుతున్నాను. ఎప్పుడు ఏ సంవత్సరంలో? 2088లోనా? 2016లోనా? నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక బై ఎలక్షన్ జరిగింది. ఎన్ని సీట్లు జరిగిందంటే 17 సీట్లు అనుకుంటున్నా. ఐ థింక్ 18 అమ్మా, 17 కదా. 17 జరిగిందమ్మా. అక్కడ 17 జరిగితే ఒకరోజు అలాగే నన్ను పీసీసీలో కూడా మాట్లాడుతున్నప్పుడు మీ వాళ్ళు అడిగారు, మా పేపర్ సర్వే వచ్చిందండి, మా పేపర్ సర్వేలో వచ్చి 10 వచ్చి వైఎస్ఆర్సీపీకి, 4 వచ్చి టీడీపీకి, 3 వచ్చి కాంగ్రెస్ పార్టీకి వస్తాయంటారు, మీ ఆలోచన ఏంటని అడిగారు. నిజమా అని అన్నాను. నిజమా అన్నాను. ఊరుకోండి, ఎవడన్నా అవుతాడు చొల్లేవు, ఎవడన్నా పరిస్థితి, వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. టీడీపీకి అసలు డిపాజిట్లు రావండి, ఎవడు చెప్పాడు మీకు అని చెప్పాను. చెప్తే లేదన్నారు. ఎన్నికలు అయ్యాయి. ఎన్ని వచ్చాయి? కాంగ్రెస్ 2 వచ్చాయి, 15 వచ్చి వైఎస్ఆర్సీపీ వచ్చింది. నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రాలేదు. ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా తర్వాత వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆ రోజు పరిస్థితి, ఈరోజు పరిస్థితి చెప్తున్నాను. అలాగే నేను అంటుందంటే ఇవన్నీ జనతమైనవి చేసి ఊరికి ఎవరికో మెప్పు ఉందామని చేసినవన్నీ జనమందరూ చూసి నవ్విపోతున్నారు. ఊర్లో అంటే వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ చూస్తుంటే. మరి మీకు ఎలా కనిపిస్తుంది తెలియదు. పచ్చగా ఉన్నట్టు కనిపిస్తుంటే కొంది చూస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. కానీ మీరు అనేసుకుంటే అయిపోద్ది ప్రతిపక్ష పర్ఫార్మెన్స్. మేము ప్రజలు చెప్తున్నారు ఏమని, ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన ధోరణి కానీ, ముఖ్యమంత్రి తాలూకా నైజం కానీ, ఆయన తాలూకు పనితీరు కానీ, ఆయన అవినీతి ఈ కార్యక్రమాలు ప్రభుత్వానికి కానీ, ఆయన వచ్చి ఎంత భారతదేశం అంతా అట్టుడికిపోతుంటుంటే భారతదేశం అంతా అల్లగొల్లైపోతుంటే ఆయన చెప్తుంటే ఎప్పుడును కాదమ్మా, ప్రతి ఏదంటే అది సంఖ్య, ప్రతి సమస్యనే కాదు, ప్రతి దీన్ని మలుచుకోవాలి, దాన్ని అభివృద్ధి కానీ దానికి వరడి పెట్టడం మీద ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశం తీసుకోవాలంటాడు.
భారతదేశం అంతా కూడా సంక్షోభంతో అట్టడిగిపోతుంటుంది. ఇవాళ సంక్షోభంలో ఉండి ఈ నోట్ల మీద ఇబ్బంది పడుతుంటే 3 రోజుల ముందు వచ్చి ఫ్యూచర్ గ్రూప్తో కాంట్రాక్ట్ చేశాడు. ఇవాళ వచ్చి ఆ గ్రూప్కి వచ్చి ఏటీఎంల ద్వారా డబ్బు ఇచ్చుకోవచ్చని ఒక అగ్రిమెంట్ సైన్ చేయించారు. ఇది ఎక్కడండి ఇది? అంటే సంక్షోభాన్ని వచ్చి మరి అవకాశంగా మలుచుకోవడమే కదా ఇది? అవునా కాదు చెప్పండి? అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇవాళ వచ్చి ప్రజలు వచ్చి వేస్తారు ఓట్లు అంటే ఎక్కడ నమ్ముతామండి? చెప్పిదే ఏది? అవును ఇచ్చినప్పుడు ఏంటండి, ఇన్ని కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థ ఎన్ని ఉన్నాయి? ప్రతి సొసైటీకి ఒక ఏటీఎం పెట్టమనండి. ఇది ఎంత వేగం తెలిపోద్దో. మరి ఏటీఎం అన్నప్పుడు బ్యాంక్ డబ్బు పెడతాం, బ్యాంకే తెస్తుంది కదా. సొసైటీలో సెక్రటరీ ఉంటాడు, ఆడు బిల్డింగ్ ఉంటుంది, ఆడు కాపలా ఉంటాడు, ఆడు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఎక్కడ నుంచి పెట్టాలా? మరి ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా కదా బాబు, కోఆపరేటివ్ బ్యాంకులు ఏటీఎంలు పెడితే ఏమొచ్చింది? ట్రాన్స్పరెన్సీ కదా. వాళ్ళు ఏం చేసిరు కదా. అక్కడ సెక్రటరీ ఉంటాడు, ఏటీఎంకి ఏమి కాలగొరకం కాదు కదా, అక్కడ పెట్టచ్చు కదా. ఇక్కడ ఎందుకు పెట్టాలా? అంటే దీంట్లో దురుద్దేశం ఉంది. ఆ బ్యాంకింగ్ వ్యవస్థ ట్రాన్స్పరెన్సీ అయినప్పటికీ ప్రజలందరినీ కూడా ఆ ఫ్యూచర్గా పోయి ఇవే 2000 తీసుకొని అందులో 500 1000 ఈ వస్తువులు కొనుక్కోవాలి, అందులో మా శాతం లాభం రావాలి. ఉద్దేశం సరైనంత పర్వాలేదు, ఉద్దేశమే తప్పుడుగా ఆలోచన ఉంటే అంటే ఇటువంటి సంక్షోభాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది దానికి మోడీ గారు వత్తాసు మీద ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకండి ఇలాంటి ఈ పనికి మళ్ళీ తీసుకెళ్ళి చెప్పడానికి వాళ్ళే తెలుసుకుంటే ప్రజలకు చెప్తారు దానికి సమాధానం. ఓకే, ఉంటామండి.